హాయ్ గైస్, నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్. గైస్, మన ఈ వీడియోలో చాలా మందికి విండోస్ 10 అనేది హ్యాంగ్ అవుతుంటది. సో విండోస్ 10 అంటే చాలా తెలిసిందే, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. సో హ్యాంగ్ అవుతుంది అండ్ అది సిస్టమ్ అనేది ఏమైతుందంటే రన్ అయితే హ్యాంగ్ అవుతుంది, లేదా ఫైల్ ఓపెన్ చేస్తాం హ్యాంగ్ అవుతుంది. ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏముందంటే 100% ఉంది. మీ సిస్టానికి ఇది 100% ఇది చేయండి, మీ సిస్టమ్ పరుకుద్ది అంటే ఉరుకుద్దండి. ఎందుకంటే నాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది నేను ఇలానే చేస్తున్నా అండ్ నాకు సాల్వ్ అవుతుంది. అండ్ అందుకే నేను అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు అయితే చెప్తున్నా. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంది, విండోస్ కి అయితే వచ్చేది ఎక్కువగా ర్యామ్ అనమాట. ఎక్కువగా ర్యామ్ తీసుకోవడం అంటే మన అవసరం లేదు. ఇప్పుడు నా దాంట్లో ఉంది దాదాపు 100 నుంచి 200 మూవీస్ వేస్తారు. దానివల్ల ఏమైతుందంటే సో ర్యామ్ మీద ఇంత ఇబ్బంది అనేది పడుతుంది. అండ్ పడటం వల్ల ఏమైతుంది, అది అనేది సిస్టమ్ అనేది స్లో అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏముంటది, బాగా జంక్ ఫైల్స్ క్లియర్ ఇలాంటివి ఉంటాం వల్ల. అండ్ అది అలా క్లియర్ చేసుకోవాలనేది మనకి నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా చూపిస్తాను, మీరు ఎలా క్లియర్ చేసుకోవాలి, దానివల్ల ఎలా స్పీడ్ అవుతుందని. అండ్ మీరు ఏం చేయాలంటే జనరల్ గా ఏమైనా ఫైల్స్ ఓపెన్ కాకుంటే జనరల్ గా ఏం చేస్తాం, రీస్టార్ట్ కొడతాం. అంటే రీస్టార్ట్ కొట్టకండి, రీఫ్రెష్ కొట్టండి. సో రీఫ్రెష్ బటన్ అనేది సిస్టమ్ స్పీడ్ కావడం కాదు, ఏమైనా ప్రోగ్రామ్స్ ఎర్రర్స్ ఉంటే సెట్ చేసుకోవడానికి. అండ్ మీకు ఏమైనా ఫైల్ ఓపెన్ కాకుండా దాని ఏమంటే మినిమైజ్ చేసేసి, అంటే పైన మైనస్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసేసి రీఫ్రెష్ కొట్టండి. ఏమైనా ఎర్రర్స్ చిన్న ఏమంటే సెట్ చేసుకుంటది. అండ్ హ్యాంగింగ్ కి ఎర్రర్స్ కి చాలా తేడా ఉంటాయి. హ్యాంగింగ్ అంటే స్టక్ కావటం అండ్ ఎర్రర్స్ అంటే ఓపెన్ రెస్పాండ్ కాకపోవడం. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. గైస్, మీకైతే ఒక డౌట్ ఉండొచ్చు, భయ్యా అందరు చెప్తారు నువ్వు కూడా చెప్తున్నావు ఇది వర్కౌట్ అవుతుందంటే. గైస్, నేనైతే ఇదైతే 1 year నుంచి ట్రై చేస్తున్నా, నాకైతే చేంజ్ అయితే కనపడ్డది. అండ్ ఆ చేంజ్ వల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నాకు యాక్చువల్గా నేను ఎక్కువ సెల్ ఫోన్స్ గురించే చేస్తా అండ్ యాప్స్ గురించి చేస్తా అండ్ ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు ముందు ఇది చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి ఎంత నాకు నచ్చిందో. అండ్ ఇప్పుడైతే మీ సిస్టమ్ మై కంప్యూటర్స్ ఓపెన్ చేయండి అండ్ విండోస్ ఉంటుందిగా, అక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. అక్కడ ప్రాపర్టీస్ వెళ్ళగానే మనకి ఇలా ప్రాపర్టీస్ వస్తాయి అండ్ డిస్క్ క్లీనప్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. అండ్ డిస్క్ క్లీనప్ ఆప్షన్ తీసుకోండి. అండ్ డిస్క్ క్లీనప్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ సిస్టమ్లో ఉన్న ప్రతిదీ, అంటే ఇప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది, అంటే అది క్లిక్ చేయగానే రాదు, ఇలా క్యాల్కులేటర్ తీసుకుంటుంది. అండ్ గైస్ గుర్తుంచుకోండి, ఎంత స్పీడ్ మీకు చూపిస్తుంది అంటే మీ సిస్టమ్ స్లో బట్టి అది స్లో అవుతుంది. అండ్ మీ సిస్టమ్ ఎంత జంక్ ఉంటే అంత జంక్ బట్టి అయితే అది ఎక్కువగా చూపిస్తుంది అనమాట. సో కొంతమంది స్లోగా అవుతుంది, కొద్దిగా ఓర్చుకొని చేయండి, అంటే కొద్దిగా ఓపిక పట్టుకొని చేయండి. సో తర్వాత దాన్ని డిలీట్ చేయండి. అలా డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ దాంట్లో ఉన్న జంక్ ఉంటుంది చూడండి, ఈ విండోస్ సిలల్లా విండోస్ డీలల్లా ఈ ఫోల్డర్స్ ఉన్న జంక్ అంతా కూడా వెళ్తుంది అనమాట. దానివల్ల మీ సిస్టమ్ అనేది చాలా స్పీడ్గా రన్ అవుతుంది. అండ్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా మీ సపోర్ట్ లవ్ ఎలా చూపిస్తారో ఇకపై కూడా అలానే చూపిస్తారు అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ గైస్, మీ వల్ల అయితే నా ఛానల్ చాలా గ్రో అవుతుంది, ఇంకా గ్రో కావాలని కోరుకుంటున్నా. అండ్ బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్, దిస్ ఇస్ మధు.